పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. దేశ రాజకీయాలలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. దీంతో ఒక్కసారిగా అందరిలోనూ ఒక ప్రశ్న మొదలైంది. భారతదేశంలో ఇంతకుముందు కూడా కేంద్ర మంత్రులు నైతిక బాధ్యత వహిస్తూ లేదా వివాదాల నేపథ్యంలో రాజీనామా చేశారా? చేస్తే ఎవరు, ఎందుకు చేశారు? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటగా 1956కి వెళ్తే అప్పటి రైల్వే మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి తమిళనాడులోని అరియాలూర్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రమాదానికి ఆయనకు ప్రత్యక్ష సంబంధం లేకపోయినా మంత్రిగా బాధ్యత నాదే అని చెబుతూ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశారు. భారత రాజకీయ చరిత్రలో ఇది ఇప్పటికీ గొప్ప ఉదాహరణగా చెప్పుకుంటారు. 1958లో కేంద్ర ఆర్థిక మంత్రి టిటి కృష్ణమాచారి ఎల్ఐసి ముండ్రా కుంభకోణం కారణంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. విచారణలో ప్రశ్నలు తలెత్తడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత 1962లో భారత చైనా యుద్ధంలో భారతదేశం ఎదుర్కొన్న పరాజయం తర్వాత రక్షణ మంత్రి వికే కృష్ణ మేనప్నై తీవ్ర విమర్శలు వచ్చాయి ఆయనపైన. సో ప్రజలు ప్రతిపక్షం నుంచి ఒత్తిడి పెరగడంతో ఆయన తన పదవిని వదిలారు. 1987లో రక్షణ మంత్రి విపి సింగ్ బోఫోర్స్ ఆయుధాల ఒప్పందం వివాదం నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గాన్ని వీడి కొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. వీలే కాకుండా 1993లో కేంద్ర మంత్రి మాధవరావు సింధియా లలిత్పూర్ సమీపంలో జరిగిన రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. ప్రమాదం నేరుగా తన శాఖకు చెందినది కాకపోయినా బాధ్యత తీసుకోవడం అప్పట్లో పెద్ద చర్చగా మారింది. 1996లో కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రి సుఖ్రామ్ అవినీతి ఆరోపణలు, సిబిఐ దాడుల తర్వాత రాజీనామా చేశారు. వీరితో పాటు 1999లో అప్పటి రైల్వే మంత్రి నితీష్ కుమార్ గైసాల్ రైలు ప్రమాదంలో వందలాది మంది మరణించడంతో నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రిజైన్ చేయగా 2000లో కేంద్ర రైల్వే మంత్రి మమతా బెనర్జీ ఎన్డీఏ ప్రభుత్వంతో రాజకీయ విభేదాల కారణంగా మంత్రివర్గం నుంచి వైదొలిగారు. ఇది ప్రమాదం లేదా అవినీతి కారణంగా కాదు, పూర్తిగా రాజకీయ నిర్ణయమని అప్పుడు తెలిసింది. ఇకపోతే 2001లో రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండోజ్ తెహల్కా స్టింగ్ ఆపరేషన్లో రక్షణ ఒప్పందం పైన ఆరోపణలు రావడంతో రాజీనామా చేశారు. తర్వాత మళ్ళీ కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ఇక 2008లో 26/11 ముంబై ఉగ్రదాడుల తర్వాత దేశ భద్రతా వ్యవస్థ పైన తీవ్ర విమర్శలు రావడంతో అప్పటి హోంమంత్రి శివరాజ్ పాటిల్ తన పదవికి రాజీనామా చేశారు. అంతేకాకుండా 2010లో టెలికాం మంత్రి ఏ రాజా 2G స్పెక్ట్రమ్ కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో పదవి నుంచి వైదొలిగారు. ఇది దేశ రాజకీయాలలో అత్యంత పెద్ద అవినీతి వివాదాలలో ఒకటిగా నిలిచింది. ఇక వీరితో పాటు 2012లో రైల్వే మంత్రి దినేష్ త్రివేది రైల్వే ఛార్జీలు పెంచిన బడ్జెట్ను ఆయన పార్టీ వ్యతిరేకించడంతో పార్టీ ఆదేశాల మేరకు రాజీనామా చేయాల్సి వచ్చింది. 2013లో రైల్వే మంత్రి పవన్ కుమార్ బన్సాల్ రైల్వే నియామకాల లంచం కేసు నేపథ్యంలో తన పదవిని వదిలారు. అదే ఏడాది న్యాయశాఖ మంత్రి అశ్విని కుమార్ కూడా కోల్ బ్లాక్ కేటాయింపుల వివాదం తర్వాత రాజీనామా చేశారు. ఇక 2017లోనూ వరుస రైలు ప్రమాదాల తర్వాత అప్పటి రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఈ ప్రమాదాలకు నైతిక బాధ్యత నాదే అంటూ ప్రధానికి రాజీనామా సమర్పించారు. తర్వాత ఆయనకు వాణిజ్య శాఖ బాధ్యతలు అప్పగించారు. ఇలా చూస్తే భారత రాజకీయ చరిత్రలో కేంద్ర మంత్రుల రాజీనామాలకు రైలు ప్రమాదాలు, యుద్ధ వైఫల్యాలు, ఉగ్రదాడులు, అవినీతి ఆరోపణలు, రాజకీయ విభేదాలు, అలాగే నైతిక బాధ్యత వంటి అనేక కారణాలు ఉన్నాయి. ప్రతి రాజీనామా వెనుక ఒక ప్రత్యేక రాజకీయ నేపథ్యం ఉంది. అందుకే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కూడా ఇప్పుడు అదే చారిత్రక చర్చలో భాగంగా మారింది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ప్రజాస్వామ్యంలో ఒక మంత్రి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడం సరైన సంప్రదాయమా, లేక విచారణ పూర్తయ్యే వరకు వేచి చూడాలా? మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్లో తెలియజేయండి.